చాలా మందికి తెలుసు ఈసీ వెరిఫికేషన్ అని కూడా. సో 30 ఇయర్స్ ఈసీ ప్రాపర్‌గా ఉందా లేదా? ఎందుకంటే మీకు ఏ ఏ సర్వే నంబర్‌లు ఎంతమంది ఓనర్స్ దగ్గర నుంచి వచ్చినాయి, వాటి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా? ఇవి కొంతవరకు అంటే లోన్స్ గాని, మార్ట్‌గేజ్ గాని, బ్యాంక్ లోన్స్ గాని ఉంటే మీకు ఈసీలో కనిపించేస్తూ ఉంటాయి. అలాగే ఆ జ్యూరిస్డిక్షన్‌కి సంబంధించి కొంచెం కోర్ట్‌లో కూడా ఒక్కసారి ఆ పేర్లు గాని, ఇవి గాని కొడితే కొంచెం మీకు ఐడియా వస్తది. ఒకవేళ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా అని. అలాగే కొన్ని సందర్భాల్లో వీటి మీద హైకోర్ట్‌లో కూడా రిట్ పిటిషన్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా లేదా? ఇవన్నీ ఈ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మీరు నమ్మకండి. మీరు ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం వల్ల బెటర్ ఆప్షను. అలాగే వీటికి సంబంధించి ఏమైనా వెబ్‌సైట్స్‌లో గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లో దొరుకుతాయంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది గానీ అందరం అంత రీసెర్చ్ చేసి కనుక్కోవడం కుదరదు. బేసిక్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే మీకు ఈసీ గానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గానీ, లేఅవుట్‌లు పర్మిషన్స్ గానీ ఇవన్నీ కూడా బేసిక్ 90% అడ్వకేట్‌లకి అర్థమవుతుంది. ల్యాండ్ కేసులు చేసే అడ్వకేట్స్ అందరికీ. లీగల్ ఒపీనియన్ ప్రాపర్‌గా చూపించుకున్న తర్వాతే ప్రాపర్టీస్ కొనుక్కోవడం అనేది బెస్ట్.